సలీం పాషా జ్యువెలరీ, పాన్ చౌరస్తా రోడ్డు, మహబూబ్ నగర్ మా వద్ద సరసమైన ధరల్లో అన్ని రకాలైన గ్యారంటీగా బంగారు మరియు వెండి ఆభరణాలు అందుబాటులో ఉన్నాయి. మా వద్ద ఆర్డర్పై డిజైనర్ ఆభరణాలు కూడా తయారు చేస్తాం. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించండి. 9032690023, 9885254758. अस्सलाम वालेकुम नाज़रीन, NHTV में आप सभी का इस्तकबाल है। वानापड़ती जिला कोत्थाकोटा मुस्तखर के अरुणोदय स्कूल में एनुअल डे फंक्शन का इनेकाद अमल में लाया गया, जिसमें मेहमान खुसूसी की हैसियत से MEO जे कृष्णैया, SI मंजुनाथ रेड्डी, गोपी अनिल रेड्डी, भीमा रामू ने शिरकत करते हुए नौनिहाल तुलबा व औलिया तुलबा को वाज़ेह हिदायत दी और तलकीन किया कि अपने अपने नौनिहालों को मोबाइल फोन से दूर रखते हुए उन्हें पढ़ाई और खेलों में मसरूफ रखें और उन्हें सेहतमंद ग़िज़ा फराहम करें। इस मौके पर तुलबा ने रिवायती तकरीब में हिस्सा लेते हुए ज़बरदस्त मुजाहिरा किया, जिस पर मेहमानों ने स्कूल के इंतज़ामिया व असातिज़ाओं की सताइश की। बाद अज़ां स्कूल के डायरेक्टर्स B अशोक कुमार, चिरला रमेश, प्रिंसिपल अरुणा ने मेहमानों, तुलबा व औलिया तुलबा का शुक्रिया अदा किया। You go to your room. I will come there. Okay, Mom. I will wait. హెచ్ఓడిగా చేశాను. ఇప్పటికీ నేను ఒక 30 బుక్స్ పైనే రాశాను. 5-6 పబ్లిషర్స్కి కూడా నేను కాంటెంట్ రైటర్ని. వాళ్ళు చెప్పినట్లుగానే రాయాలి అంటారు. నేను ఖచ్చితంగా నేను రాసే నా బుక్స్లో నా పేరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మా ఊరు కొత్తకోట ఉండాలి అని చెప్పి వాళ్ళని ఎంతగానో రిక్వెస్ట్ చేశాను. కొంతమంది కొత్తకోట మన ఊరు ఆ బుక్ కవర్ పేజ్ మీద వేయడానికి ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోలేదు. ఒప్పుకోలేని వాళ్ళకి నేను బుక్స్ రాయడం ఆపేశాను. ఎందుకు వాళ్ళు ఆ విధంగా ఒప్పుకోలేదు అంటే, కొత్తకోట అంటే మళ్ళీ వేరే పబ్లిషర్స్ చూసి వచ్చి నన్ను కలిసి వాళ్ళకి రాయొద్దు, మాకే రాయండి అన్న కాన్సెప్ట్తో వాళ్ళు వద్దు అన్నది నాకు తర్వాత తెలిసింది. కమింగ్ టు ద పాయింట్, ఫస్ట్లీ మన అరుణోదయ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతకుముందు మన గెస్ట్స్ కూడా అదే మాట చెప్పారు. సార్ ఒక బిగ్ గోల్ పెట్టుకున్నారు. గోల్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. వచ్చినాను ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ నేను అదే చెప్దాం అనుకున్నా, కానీ వాళ్ళు పాటల రూపంలో ఏదైతే ఆ కాన్సెప్ట్ ఎవరైతే అది క్రియేట్ చేసారో నా తరపు నుంచి మన స్కూల్ వాళ్ళు అనుమతిస్తే ఒక చిన్న ప్రజెంట్ గిఫ్ట్ ఇస్తామనుకుంటున్నాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నిజంగా చెప్తున్నా, చాలా బాగా మంచి క్రియేటివిటీ. యాక్చువల్గా నా మైండ్లో ఈరోజు మొత్తం అదే చెప్తామని వచ్చినాను ఈరోజు యాక్చువల్గా. ఎందుకంటే చిన్నపిల్లలు అందరూ అడిక్ట్ అయిపోయారు సెల్ ఫోన్కి, ఫేస్బుక్కి, యూట్యూబ్కి, వీటన్నిటికీ అడిక్ట్ అయిపోయారు. ఈ చిన్న మెసేజ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా అందరి తరపు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను. థ్యాంక్ యూ. నా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. పిల్లలు ఫోన్ లేకపోకుండా ఎవ్వరు కూడా ఉండలేదు. ఈవెన్ ఐ హ్యావ్ ఆల్సో 2 kids, 1 boy 8 years and one more boy 4 years. వితౌట్ వాళ్ళు ఈవెన్ భోజనం కానీ టిఫిన్ కానీ ఏమి కూడా తింటలేదు. సో వాళ్ళకు కూడా నేను కూడా ఏం చేశానంటే, మా మిసెస్తో ఇద్దరు మాట్లాడుకొని చిన్న కాన్సెప్ట్ సేమ్ మేడం ఎట్లయితే క్రియేట్ చేసారో మేము కూడా ఏం చేస్తున్నామంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. డైలీ ఒక ½ an hour 1 hour మాత్రమే స్క్రీన్ టైం వాళ్ళకి టీవీ కానీ మొబైల్ కానీ ఇచ్చేసి, మిగతా టైం అంతా చదువుకోవడం కానీ, హోంవర్క్ చేసుకోవడం కానీ, గేమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, బయటకు పోయి ఫిజికల్గా ఎక్కువ ఎంతైతే వాళ్ళు కష్టపడతారో వాళ్ళు అప్పుడు
ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేను మా మెసేజ్ తీసుకున్నాం. మీరు కూడా పేరెంట్స్ కూడా పిల్లలు మారం చేశారని చెప్పేసి సింపుల్గా వాళ్ళకి ఫోన్కి అడిగి చేయొద్దండి. దయచేసి కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ కేటాయించండి. ఇప్పుడు ఇందాక కాన్సెప్ట్లో ఒక పాప అక్కడ నిలబడింది మదర్గా, ఇక్కడ ఒక పాప నిలబడినాడు మన ఫాదర్గా. ఆ చిన్న పాప ఏమడుగుతుందంటే, డాడీ నాకు డౌట్ ఉంది, మ్యాథ్స్ సబ్జెక్ట్లోనూ ఏదో ఒక సబ్జెక్ట్లో నాకు డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయాలి. పేరెంట్స్ అందరూ పిల్లలకి టైం కేటాయించి టైంకి వాళ్ళకు ఎక్కువసేపు నిద్రపోనికి టైం కేటాయించేటట్లు వాళ్ళకి ఒక టైం టేబుల్ షెడ్యూల్ క్రియేట్ చేయండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇవ్వండి. ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో చాలా బాగుంటారు. కాబట్టి కిడ్స్ అందరు हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।